కొడాలి నాని వేరే పరిచయాలు అవసరం లేని పేరు. కొడాలి ఒక ఫైర్ బ్రాండ్. ఎన్టీఆర్ గారి కుటుంబానికి ఒకప్పుడు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. నందమూరి గారి కోర్ ఫ్యాన్. సో ఆయన వైఎస్ఆర్సీపీ, గతంలో తెలుగుదేశం పార్టీలో చాలా విభేదాలు, జూనియర్ ఎన్టీఆర్కి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి, సక్సెస్ఫుల్ పొలిటీషియన్. ఎప్పుడు 2024 ముందు వరకు. ఇప్పుడు కొడాలి నాని పరిస్థితి అంధకారంలో ఉంది, అగమ్య గోచరంగా ఉంది. తన రాజకీయ భవిష్యత్, వ్యక్తిగత జీవితం ఏ రకంగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశాలు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో కొంతమంది, అందరూ కాదు, 175 నియోజకవర్గాల్లో ఒక డబుల్ డిజిట్ ఉన్న నాయకులు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే అంశాలు, వాళ్ళు ప్రవర్తించిన తీరు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అయిన అంశాలు. అంటే లైవ్ల్లో, టీవీ ముందు ఇష్టం వచ్చినట్లుగా నోటి దురద చెప్పాలంటే పచ్చి భాషలో. సో వాళ్ళు మాట్లాడిన తీరు, ఓకే, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళందరికీ కూడా కొద్దిగా వేరే లెవెల్లో మాట్లాడి వ్యక్తుల్లో కొడాలి నాని గారు, రోజా గారు, అలా అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, జోగి రమేష్, ఇలాగా కొంతమంది ఉన్నారు, వెల్లంపల్లి శ్రీనివాస్. వీళ్ళందరూ ఏంటంటే 2019 నుంచి 24 వరకు అసలు వీళ్ళకి ఎక్కడ బ్రేకులు లేవు, ఎక్కడ బ్రేకులు లేవు. ఇష్టం వచ్చినట్లుగా, ఇష్టారాజ్యంగా, వయసుతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు, వాళ్ళ పొజిషన్లతో సంబంధం లేదు, బహిరంగంగానే ఇష్టం వచ్చినట్లుగా మాటలు విసిరిన నేపథ్యం. సో అధికారంలో ఉన్నంతసేపు అన్నీ వర్కౌట్ అవుతాయి. ఒక్కసారి ప్రతిపక్షంలోకి వస్తే గెలుపు ఎంజాయ్ చేసిన వాళ్ళు ఓటమి చవి చూస్తే పరిస్థితి తలకిందులుగా మారిపోతుంది. ఏం జరుగుతుందిరా భగవంతుడా ఈరోజనే టెన్షన్లో బిక్కుమంటూ బతకాల్సి వస్తుంది. గుడివాడ పేరు చెప్తే కొడాలి నాని, అంటే గుడివాడ ఆయన అడ్డా కింద చేసుకొని రెచ్చిపోయిన నేపథ్యం. అదే ఆయన ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. అదే గుడివాడలో ఎదురు లేని గుడివాడ రోడ్డు ఎక్కితే కొడాలి అని మారుమోగి ఆ ప్రాంతంలో అసలు నేను బయటికే రాలేని పరిస్థితి. ఆయన ఇంటికి వెళ్ళాలంటే కంచెలు దాటుకుంటూ వెళ్ళాలి, అది దుస్థితి. సో దీనికి ప్రధాన కారణం ఆయన నోటి దురుసుతనం అన్నది తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. ఏంటయ్యా ఆయన ఏం మాట్లాడారు, ఏం చేశారు అంటే నేను వేరేగా చెప్పడం అవసరం లేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి గుడివాడలో జరిగిన ఘటన, ఆయన సామ్రాజ్యంలో, ఆయన కంచుకోటలో ఒక థియేటర్ ఆయన అధికారంతో దాన్ని కబ్జా చేశారు. దాన్ని ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే విడిపించారు. ఆ సెలబ్రేషన్స్ అవి అంటే ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం ఇది. మరి ఎందుకు ఆయన మీద అంతగా టార్గెట్ అంటే ఆయన మాట్లాడిన మాటలు అక్కడ చూడండి. ఆయన ఒక ఆఫీస్ కింద చేసుకున్నాడు థియేటర్ని. కొడాలి నాని గారి ఫోటోలు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు అవన్నీ తీసి బయటికి ఇసురుతున్నాడు. అంటే అధికారం ఉన్నంత వరకు ఏం చేసినా చెల్లుతుంది. ఒకసారి అధికారం పోయినా, ఓటమి పాలైనా పలకరించే నాదుడే కరువైపోతారన్నది రాజకీయాల్లో తరచూ మనం చూస్తున్నది. పవర్లో ఉన్నప్పుడు మీరు వీరుడు సూర్యుడు అన్నవాళ్ళే ఒక్కసారిగానే పవర్ కట్ అయ్యింది అంటే కన్నెత్తి కూడా చూడరు. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఓకే, చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఓడినా గెలిచినా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ మీద పెద్దగా టార్గెట్ ఉండదు. కానీ కొడాలి నాని, రోజా గారు వీళ్ళందరూ ఏంటంటే వాటిలన్నిటికీ భిన్నం. ఇదే మనకి శాశ్వతం,
మనం జీవితాంతం అంతా ఇలా పవర్లోనే ఉంటాం, లేకపోతే ఇలా మంత్రులుగానే ఉంటాం. మనం ఏమన్నా, ఏం మాట్లాడినా, ఏం చేసినా మనల్ని ఎవడో పీకేవాడు లేడు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఈరోజు వీళ్ళని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ నిమిషమా ఆ నిమిషమా అరెస్టులు అన్నట్టుగా ఉన్నాయి. ఇప్పటికే కేసులు వేశారు, అవి మెడకు చుట్టుకుంటున్నాయి. ఏ టైంలో ఏదన్నా జరగవచ్చు. మరి గుడివాడ నడిబొడ్డులో కొడాలి నానికి ఇచ్చిన ఈ స్ట్రోక్, ఆయన ఆఫీసుని కైవసం చేసుకున్న స్ట్రోక్, ఇంకా ఆయన డౌన్ఫాల్కి మొదటి అడుగు. పవర్ లేనప్పుడు ఏం చేయగలరు? ఇప్పుడు ఆయన ఎవరితోటి మాట్లాడలేదు. సరే, ఇంతకుముందులాగా బయటకు వచ్చి విచ్చలవిడిగా మాట్లాడతారా అంటే సమస్యే లేదు. ఎత్తి అవతల పడేస్తారు. అది ఎవరైనా సరే, గతంలో కూడా అంతే కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు ఎవరైనా మాట్లాడినట్టు వాళ్ళ మీద కేసులు పడేవాళ్ళు. పవర్ ఉన్నప్పుడు పోలీసులు అందరూ వాళ్ళ వైపే ఉంటారు, అధికారులు అందరూ వాళ్ళ వైపే ఉంటారు. అధికారం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపే. అంటే అధికారం ఉన్న చోట బెల్లం దగ్గరికి చీమలు ఎలా చేరతాయో అలా చేరతాయి. అదే వాటి మీద కాస్త నీళ్ళు పోసామనుకోండి, అంత తీపైనా సరేని ఆ సరౌండింగ్కి రావు. సో ఇదే పరిస్థితి ఈరోజు కొడాలి నానికి. అసలు కొడాలి నాని ఏం మాట్లాడారు, ఇది కరెక్టా అన్నది ఒకసారి పరిశీలిద్దాం. ఓ బయట ప్లే చేయండి అమ్మా కొడాలి నానిది. నువ్వు ఈ రాష్ట్రానికి అల్లుడు రూపంలో పట్టినటువంటి నిష్ఠ దరిద్రుడివి. శనిగ్రహం కన్నా చాలా పవర్ఫుల్ గ్రహానివి నువ్వు. అదేవిధంగా ఎన్టీఆర్ చనిపోయినాక రామారావు పేరు చెప్పి పండగ చేస్తున్నావు. నీకు ఇప్పుడు కూడా ఎన్టీఆర్ పేరు చెబితే నీకు నీ కొడుక్కి తడిసిపోద్ది కింద పైన మొత్తం. నువ్వు చేసినటువంటి ద్రోహం ఎన్టీఆర్ అనేటువంటి ఆ 3 అక్షరాలకే నువ్వు నీ కొడుకు గురించి నీ గురించి ఆలోచించి ఆ 3 అక్షరాలకే చేసినటువంటి ద్రోహమే నీకు నిద్ర పట్టనటువంటి రాత్రులు. చంద్రబాబు గారినే తీసుకెళ్లి ఈడ్స్ లోపల వారెత్తికి లోకేష్ గారిదే ఉంది. రిమైండ్ షీట్ లో లోకేష్ పేరు ఉంది. ఈడు 40 years ఇండస్ట్రీ, 74 ఏళ్ళు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి. నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు తొక్కు ఉంది, తోలు ఉంది, తోటకూర అని తిరిగినటువంటి ఈయనే కుక్కను ఈడ్చినట్టు ఈడ్చి లోపల పారేశారు. లోకేష్ గారిది ఏమన్నా బొఫ్ఫుని గడి ఒక దంతంతా వెళ్ళి డైరెక్ట్గా అక్కడ పడతాడు ఇటు పక్కన, ఇటు బాబు పక్కన. మేము అధికారంలోకి వస్తాం. ఓకే, ఇది ఆయన భాష, ఆయన మాట్లాడే తీరు. కుక్కల్లాగా ఈడ్చి పడేసేస్తారట ఎవరు? మాజీ ముఖ్యమంత్రిని. అంటే ఇప్పుడు 4వసారి 3 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడు, అదే పార్టీలో ఓనమాలు దిద్దిన కొడాలి నాని గారు మాట్లాడుతున్న భాష. కుక్కల్లా లాగి పడేస్తారు. నీ బాబుని ఎత్తి పడేశారు, నువ్వెంత అని చెప్పి లోకేష్ గారిని. ఇది ఏంటి అసలు? ఏమనాలి వీళ్ళని? ఇది అవసరమా? ఇప్పుడు ఈరోజు ఆయన్ని ఎత్తిపడేసే రంగం సిద్ధమైంది. ఆయన్ని ఈడ్చిపడేస్తారో లేకపోతే కుక్కలు పట్టినట్టు లాగుతారో లాగరో తెలియదు, కానీ ఈయనైతే ఆ రకంగానే చేస్తారో అన్నది తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడేది. దానికి ఏదో కంటిన్యూషన్ బయట ఉన్నది, అది కంటిన్యూ చేయమన్నా. దత్తు పెట్టింది అసెంబ్లీలోకి అడుగు పెడతా కన్నా కాదు, పార్టీ పెట్టింది, మళ్ళీ చంద్రబాబుని కలుపుకుంది, బీజేపీని కలుపుకుంది, ఆయన అసెంబ్లీలోకి అడుగు పెడతాకి. అర్థమైంది కదా? ఆయన దేనికి పార్టీ పెట్టాడు? ముఖ్యమంత్రి అవుతాని పార్టీ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు ఇప్పుడు శాసనసభకి వెళ్తాకి 2 పార్టీలు కలుపుకుంటే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అదేవిధంగా నవనీత్ కౌర్ అని చెప్పి అమరావతిలో మహారాష్ట్ర పార్లమెంట్ సభ్యురాలైంది, హీరోయిన్. మనకి పక్కన సుమలత గారు ఓల్డ్ హీరోయిన్, ఆవిడ కూడా ఎంపీ అయింది. వాళ్ళిద్దరూ ఇండిపెండెంట్లుగా పోటీ చేసి హీరోయిన్లు ఎంపీలు అయ్యారు. ఈయనేమో సూపర్ స్టారు, మెగా పవర్ స్టారు, ప్యాకేజ్ స్టారు. ఈ ఆకాశంలో ఎన్ని స్టార్లు ఉంటే అన్ని స్టార్లు ఉన్నాయి ఈయనకి. 6 పార్టీలను సపోర్ట్ చేసుకుని నేను శాసనసభలో అడుగు పెడతాను, నువ్వు ఆ పని చెబుతున్నాడు. శాసనసభకి వెళ్తానికి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం ఇద్దరు హీరోయిన్లాగా. దానికి పార్టీ పెడతాం, రోడ్లు ఎమ్మడి తిరగటం, ఈ సొల్లు కబుర్లు చేయటం, ఇంతమందిని కలుపుకుని వెళ్తాం. అంత అవసరమా? ఇటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు తట్టుకోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసింది. పవన్ కళ్యాణ్ కోరిక అసెంబ్లీలో అడుగు పెడతాం. చంద్రబాబు నాయుడు కోరిక కనీసం ప్రతిపక్ష నాయకుడిగానే ఉంటాం.
ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఈయన శాసనసభ్యుడిగా అవటాకే వాళ్ళిద్దరు అలయన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి సీట్లోంచి కదిపే దమ్ము శక్తి సామర్థ్యం ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎవరికే లేదని చెప్పి అదేవిధంగా నిన్న ఒక ఛాలెంజ్ చేశాడు. మీరు చూసి ఉండాలి, మీకంటే టైం ఉండదు కాబట్టి. ఏం చెబుతాడన్నా, నేను శాసనసభకు అడుగు పెడతాను, దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ఆపు అన్నాడు. ఇది నీకు ఓపెన్ ఛాలెంజ్ అన్నాడు. పార్టీ పెట్టింది అసెంబ్లీలోకి అడుగు పెడతా కన్నా కాదు, పార్టీ పెట్టింది మళ్ళీ చంద్రబాబుని కలుపుకుంది, బీజేపీని కలుపుకుంది, ఆయన అసెంబ్లీలోకి అడుగు పెడతాకి. అర్థమైంది కదా? ఓకే, ఇది కొడాలి నాని గారి వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ సరే ఓకే, ఎన్నికలకు ముందు చాలా అన్నారు. మరి ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు సంగతి ఏంటి? అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వం, గేటు దాటనివ్వము అని శబదాలు పలికిన ఈ నాయకులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ని చూసి పోసుకుంటున్నారు. అది ఇప్పుడు జనసేనలో మాట్లాడే పరిస్థితి. అసెంబ్లీ గేటు కూడా తాకినవో, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని సవాలు విసురుతావా, నీ సంగతి ఏంటి, నువ్వేంటి ఆఫ్టర్లు గాడివి, ఎవరో అక్కడ హీరోయిన్లు గెలిచారు, నువ్వు ఇండిపెండెంట్గా గెలిచి అసెంబ్లీకి వెళ్ళడానిక నువ్వు పార్టీ పెట్టింది, ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. ఇవి ఎక్కడికి పోతాయి ఆ వాయిస్లు? లైబ్రరీ ఉంటుంది కదా, మనం చేసిన తప్పులన్నీ కూడా చిట్టా ఇక్కడే ఉంటుంది, అది డిలీట్ అయ్యే పరిస్థితి ఉండదు. అవన్నీ ఒకసారి రిపీట్ చేస్తారు ఆ మాటలన్నీ. అది వింటే ఎవరికైనా ఎంత ఆగ్రహం వస్తుంది. ఇదే కొడాలి నాని గారు మిమ్మల్ని ఏమైనా పచ్చిబూతులు తిట్టి నడి రోడ్డు మీద ఎవరన్నా అంటే మీరు ఊరుకుంటారా? అంటే మీకే పౌరుషాలు ఉన్నాయా? మీకే కోపాలు ఉంటాయా? మీకే ద్వేషాలు ఉంటాయా? మీకే టార్గెట్లు ఉంటాయా? మరి వాళ్ళకు ఉండవా? వాళ్ళకు ఉండకూడదా? ఇది వాళ్ళు మాట్లాడే మాటలు. కొడాలి నాని ఆ రోజు అంతలాగా శబదాలు చేశారు, సవాళ్ళు విసిరారు. మరి ఈరోజు ఏమైపోయారు? గుడివాడలో మీ కంచుకోటనే పీస్ చేసేస్తున్నారు, మీ అడ్డాలన్నింటినీ కూడా. ఇంకా మీరెంత అని మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే పవర్, ఆ పవర్ని కానీ ఇప్పుడు టచ్ చేస్తే మాడి మసి అయిపోవాల్సిందే అన్నది. ఎందుకంటే అంత పవర్ఫుల్ మ్యాండేటరీ ఇచ్చారు ప్రజలు. 164 సీట్లు అంటే మీరు 151 వచ్చినప్పుడే ఒక రేంజ్లో ఉండేది. దేశంలోనే ఎక్కడా లేనటువంటిది ఇది అది అని బాగా అడవడైంది. మరి ఇప్పుడు 164. ఆ రిజల్ట్ చూసన్నా మీకు స్ట్రోకులు రావాలి. లేదు ఓకే ఏముందిలే, మళ్ళీ పుంజుకుందాం, మళ్ళీ స్టార్ట్ చేద్దాం, మళ్ళీ మొదలు పెడదాం అని అనుకోవడంలో తప్పులేదు. రాజకీయ పార్టీలు అధికార ప్రతిపక్షాలు ఉండాలి. ప్రతిపక్షాన్ని రూపుమాపడం, ప్రతిపక్షాన్ని కాల రాయడం అన్నది తప్పే. కానీ అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా బరి తెగించి మన్నెవడో ఆపలేడు, అడ్డు లేదు, ఇంక ఇదే శాశ్వతం అనుకుని మాట్లాడడంలో ఉన్నది కదా తప్పులు. ఆ ముసలి నక్క అంటారు ఆయన్ని, చంద్రబాబు నాయుడు గారిని. ఆయన లోకేష్ గారిని ఏమోని అదొక రకమైన భాషతో అంటారు. అవన్నీ నేను చెప్పలేను, ఎందుకంటే మళ్ళీ అది చెప్పడానికి కూడా చాలా అసహ్యంగా ఉండేవన్నీ కూడా. అవి ఆడవాళ్ళతో పోలుస్తారు, ఆడవాళ్ళని తిడతారు. ఆయన మెగా పవర్ స్టార్ అంటారు. ఆయన నిజంగా మెగా పవర్ స్టారే కదా. మెగా పవర్ స్టార్ కాకపోతే ఏమవుతాడు ఆయన? పవన్ కళ్యాణ్ మీరు అన్నా అనకపోయినా అతను మెగా పవర్ స్టారే. ఎన్నికల్లో గెలిచినా ఓడిపోయినా, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినా, రేపు ఉప ముఖ్యమంత్రి కాకపోయినా, ఎల్లుండి ముఖ్యమంత్రి అయినా, లేకపోతే రాజకీయాలు వదిలేసుకున్నా ఆ బ్రాండ్ అది మెగా పవర్ స్టార్ బ్రాండ్. అది ఎవడో చెరపలేరు. మీరేదో ఒక వేదిక మీద ఎవరినో సంతృప్తి పరచడానికి 4 మాటలు అంటే అవి పోదు. అది చిరస్థాయిగా ఉండిపోయే టైటిల్ అవి. పవర్ స్టార్ అన్నది ఆయన రాజకీయాల్లో ఉన్న పవర్ స్టారే. అరే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు దేశంలోనే సూపర్ స్టార్లే సంబోధిస్తుంటారు కదా పవర్ స్టార్ అని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని. అంత వెటకారం ఎందుకు?
సో అధికారమే కదా, అధికారం, మనం మంత్రులమి, ఆశీస్సులు కావాలి, ఇలా తిడితే పెద్ద ఆయనకి మంచిది అని చెప్పు కదా టాకు. సరే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎవరు అడ్డుకోగలరు, ఎవరు కాపాడుకోగలరు? మళ్ళీ మీరు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల మన్ననలు పొందాలి, మీ తప్పులు మీరు తెలుసుకోవాలి. తప్పు చేయడం సహజం, చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు, కానీ దాన్ని సరిదిద్దుకోవాలి కదా. ఆ సరిదిద్దుకుంటే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? సరిదిద్దుకోవడానికి కూడా ఛాన్స్ లేనటువంటి తప్పుల కుప్పలు పేరుకుపోయినాయి. దాన్ని సరిదిద్దుకో, ఏదో ఒక మాట అంటే ఒక మాట తొలితే సరిదిద్దుకోవచ్చు. రోజు అదే భాష, రోజు అదే మాట, ఏళ్ల తరబడి ఇష్టం వచ్చినట్లుగా బహిరంగంగా నోటికి ఎంత వస్తే అంత మాట ఇసిరేస్తే ఇంకా అది ఎక్కడ వెనక్కి తీసుకుంటారు? కేసులు పడమంటే పడవ, చాలా సింపుల్. మిమ్మల్ని లేపేడు ఇప్పుడు తీసుకెళ్ళిపోవడం, అరెస్టులు చేయడం అన్నది చాలా సింపుల్, వాళ్ళకి లిఫ్ట్ చేయడం. కానీ అంతవరకు ఎందుకు తెచ్చుకున్నారు? మీకు ఒక కుటుంబం ఉంటుంది, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆవేదన చెందుతారు కదా, వాళ్ళందరూ కూడా బాధపడతారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారిని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, లక్షలాది మంది ఆయన ఫ్యాన్స్, వాళ్ళు ఫీల్ అవ్వరా? పవన్ కళ్యాణ్ గారిని అంటే వాళ్ళు ఫీల్ అవ్వరా? లోకేష్ గారు అంటే వాళ్ళు ఫీల్ అవ్వరా? ప్రతి ఒక్కరికి కూడా ఫాలోయింగ్ ఉంటుందండి ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు. ఒకరికి ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి తక్కువ ఉండొచ్చు, అందరికీ ఫాలోయింగ్ ఉంటుంది, ప్రతి నాయకుడికి ఫాలోయింగ్ ఉంటుంది. అంటే పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు, అది ఏది అవనియండి, ఆన్ స్క్రీన్ ఉన్నవాళ్ళు, ప్రజలకి పరిచయం ఉన్నవాళ్ళు, వాళ్ళ రేంజ్ని పెట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఫాలోవర్స్ ఉంటారు, అభిమానించే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. సో అభిమానించే వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు కదా. మీకు జగన్మోహన్ రెడ్డి గారంటే పంచప్రాణాలు, రాజశేఖర్ రెడ్డి గారంటే చాలా చాలా ఇష్టం, ఓకే. మరి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎన్ని గుండెలు రోధించినాయి? ఎందుకు? ఆ మంచితనం కదా. ఆయన కొన్ని సందర్భాల్లో కొద్దిగా పరుష పదజాలం వాడిన సందర్భం, కానీ ఇంతగా ఇలా కాదు కదా. ఏదో మనం ఇంకా ఏమనలే, వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటున్నట్లుగా రోడ్ల మీద అలాగ మాట్లాడడం అన్నది, మనం ఒక మంచి స్థాయిలో ఉండి పలుసార్లు ఎమ్మెల్యే గెలిచి ఈ రకంగా మాట్లాడడం అన్నది మీ విజ్ఞతకే వదిలేయాలా, దాన్ని సరిదిద్దుకోవాలా? మీరు ఆలోచించుకోండి. మీకు మాత్రం మనస్సాక్షి ఉండదా? నాని గారు, మీకు మనస్సాక్షి ఉంటుంది కదా, మీరు రివైండ్ చేసుకుంటారు కదా ఒకసారి, అరే నేను తప్పు చేశాను రా అని. సో అది క్షమించరాని తప్పుల కింద వీళ్ళ అకౌంట్లో వేసేశారు. అసలు గుడివాడలో మీకు జరిగిన అవమానం, గుడివాడలో మీ ఆఫీసు, ఈ కబ్జా, ఈ కథ ఏంటి? అసలు మీ గురించి అసలైన వానరు ఏం చెప్తున్నారో, వాళ్ళకున్న పర్సంటేజ్తో వాళ్ళ వాయిస్ కూడా విందాం. అసలు గుడివాడలో మీకు ఇప్పుడు పరిస్థితి ఏంటన్నది ఆయన మాటలు విందాం. ఆ బయట ప్లే చేయండి. ఈరోజు సరితాకిస్కి ఏదైతే మా హక్కు ఉందో దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఎన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా 2008లో 8-9 సుమారుగా ఇది ఈ సరితాకిని ఒక పావలా వాటా అడ్డు పెట్టుకుని దౌర్జన్యంగా 30 వాటా ఉన్నాడు తరిగి కొట్టి కబ్జా చేసి ఇక్కడ కొన్ని షాపులకు అద్దెకిచ్చాడు. ఏమీ సమాధానం చెప్పకుండా కేవలం శాసనసభ్యుడని పేరుతో అది అడ్డు పెట్టుకుని అనేక మందిని ఇబ్బందులు పెట్టారు. మేము చాలాసార్లు చెప్తున్నాం, ఈ విధంగా కబ్జాలు చేసి ఒక పక్క 9 ఎకరాలు ఆర్టీసీ కాలనీ కానీ, అదేవిధంగా మల్లైపాలెం దగ్గర కానీ అనేక ప్రజలు ఎక్కడైతే అవకాశం ఉన్న పేద ప్రజలు ఎవరైతే చిన్న చిన్న కుటుంబాలని బెదిరించి ఈ విధంగా కబ్జా చేశాడు. వాళ్ళ మేము ఒకటే పోలీస్ సిఐ గారికి ఒకటే చెప్పాం, ఇది మాకు 30 వాటా ఉంది, దీంట్లో ఎవరన్నా ట్రెస్ పాస్ అయితే మీరే బాధ్యత, ఎవడన్నా సరే పావుల వాటా వచ్చి ఏమన్నా ఉంటే అకౌంట్ సెటిల్ చేసుకోమని, కానీ ఇక్కడికి వచ్చి పిచ్చి ఆశలు వేస్తే ఊరుకునేది లేదు. ఈరోజు సరితాకిస్కి ఏదైతే మా హక్కు ఉందో దాంట్లో ఇది శరత్ టాకీస్ గుడివాడలో మీ అడ్డ. పావలా వాటా ఉండి 75 పైసలు వాటా ఉన్న వాళ్ళంటే 75% మెజారిటీ వాటా ఉన్న వాళ్ళని మీ అధికారం అడ్డు పెట్టుకుని వాళ్ళని తరిమేశారు. ఎన్ని రోజులు తరిమేయగలరు? ఈరోజు మీ అధికారం పోయింది, మీరు ఏమీ కాదు, మిమ్మల్ని ఎవరో పట్టించుకునే వాళ్ళే పోయారు. మరి ఇప్పుడు శరత్ టాకీస్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. ఇది ఈ ఒక్కదాంతో ఊరుకుంటారా అంటే ఊరుకుండే పరిస్థితి లేదు అన్నది ఆయన చెప్తున్న అంశాలు. ఏదో 9 ఎకరాలట, ఇంకొక ఎకరాలట,
అంటే ఒకటే ఒకటే లాగేస్తారుగా, తీగ లాగితే డొంక కదిలినట్టు. అందరికీ అర్థమయ్యే భాష ఏంటని. ఒక తీగ లాగాను అనుకోండి, ఖచ్చితంగా డొంకంతా కదులుతుంది. ఇప్పుడు తీగ లాగడం మొదలుపెట్టారు గుడివాడలో. మరి మీకు సామ్రాజ్యం మొత్తం కదులుతుంది, మీ కోట బద్దలవపోతుంది. ఇది వాళ్ళు ఇచ్చే హెచ్చరిక. అంటే ఒక అంశంలో ఏదైనా కొంతవరకు భయం ఉంటుంది. ఆ భయం పోయి ఏమీ కాదు అని తెగిస్తే ఎవడో అడ్డుకోలేడు దాన్ని. కొన్ని అంశాలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే కొంతమందిని టచ్ చేయడానికి ఆలోచిస్తారు. ఒక 20 మందికి ఒకరంటే పడదు అనుకుందాం. ఆ 20 మంది భయపడతానే ఉంటారు ఎప్పుడు కూడా అవతల వ్యక్తిని చూసి. సో ఇందులో ఒక్క వ్యక్తి తిరగబడి తన మీద అటాక్ చేసాడు అనుకోండి, మిగతా 19 మందికి ధైర్యం వస్తుంది. ఆటోమేటిక్గా ఒకడు బయటకు వస్తారు, కుమ్ముతారు. ఇది ఈరోజు గుడివాడలో కొడాలి నాని గారికి జరుగుతున్నది అదే. శరత్ థియేటర్ నుంచి మొదలవుతుంది ఆయన సామ్రాజ్యం కోల్చడంలో. ఆ పిల్లర్ కదిలింది, ఇంక మొత్తం బిల్డింగ్ పడబోతుంది. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఆయన మీద వివిధ కేసులు ఉన్నాయి. అప్పట్లో ఏదో క్యాషినో నడిపించారని అదొక పెద్ద రచ్చ జరిగింది. అవన్నీ ఈరోజు తీస్తారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లతో ఆయన మీద కేసులు నమోదవుతున్నాయి. దీని నుంచి బయటపడడం అన్నది అసాధ్యం ఆయనకి, కొడాలి నాని గారికి. ఇది సర్వత్రా వినిపిస్తున్న అంశం. కొడాలి నాని గారనే కాదు, రోజా గారిది ఇదే పరిస్థితి. ఆవిడ ఆల్రెడీ ఒక 130 కోట్ల స్కామ్లో ఆవిడ పీకల దాకా మునిగిపోయి ఉన్నారని చెప్పి మంత్రులే మాట్లాడుతున్నాడు. ఆవిడే ఎక్కడా కనిపించట్లేదు. రోజా గారు కూడా ఆవిడ బయటకు వచ్చి ఫ్రీ మాట్లాడలేని పరిస్థితి. కొడాలి నాని గారు కూడా బయటికి రాలేని పరిస్థితి. వాళ్ళ ఇంటి దగ్గర కంచెలు వేశారు. మళ్ళీ ఎవరో గుడ్లవి ఇచ్చి అటాక్ చేస్తుంటే పోలీసులు వచ్చి దాన్ని ఆపి కంచెలు వేశారు. పర్సనల్ సెక్యూరిటీ ఏమైనా పెట్టుకుంటే పెట్టుకోవాలి, కానీ ఈరోజు సెక్యూరిటీ పెట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకు ఇస్తారు ఓ మాజీ ఎమ్మెల్యేకి? సో అన్ని రకాలుగా ఇబ్బందులే. ఇబ్బందులు పడడానికి కారణం ఏంటంటే స్వయం కృతాపరాధం. ఇది ఎవరో చేసింది కాదు. మనం కొన్ని ఉంటాయి, మనకు తెలియకుండా కొంతమందిని నమ్మి మనం మోసపోతాం, ఇబ్బందులు పడతాం, ఇక్కట్లు పడతాం, కష్టాల్లోకి వెళతాం. అది వేరు ఆ కథ. ఇందులో స్వయం కృతాపరాధం ఎక్కువ. కొడాలి నాని గారు అవనియండి, రోజా గారు అవనియండి, లేకపోతే అంబడి గారో, లేకపోతే పేర్ని గారో, లేకపోతే వెల్లంపల్లో జోగి రమేష్, వీళ్ళందరూ మీరు ఏదో మెప్పు కోసం, ఒక 4 వ్యూస్ కోసం, మీడియాలో హైప్ కోసం, అందరిలో మీ పేరు నానడం కోసం మీరు మాట్లాడిన మాటలు కదా, మీరు చేసిన తప్పులు కదా ఈరోజు మీకు శాపాలుగా చుట్టుకుంది. అది మీ మెడకు చుట్టుకుంటుంది కదా. ఇప్పుడు పశ్చాత్తాపడినా ప్రయోజనం లేదని, పశ్చాత్తాప పడడానికి కూడా అవకాశం లేనండి తప్పులు మీరు చేశారు. ఒక బయట కాదు, 2 బయటలు కాదు, 3 బయటలు కాదు, కొడాలి నాని అని చెప్పి ఒకసారి మనం సెర్చ్ చేస్తే మీరు తిట్టిన తిట్లు, మీ భూత పురాణాలు ఒకటే అన్ని వెలుగులోకి వస్తుంటాయి. ఇప్పుడు నేను కొన్ని బయటలు వినిపించాను, ఇంకా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ కూడా చూడాలి, ఎందుకంటే ఇదంత ఈజీగా తీసుకోరు అని వాళ్ళు చెప్తున్న మాటలే. ఇది ఎవరో క్రియేట్ చేసింది కాదు, మేము చెప్పే ప్రయత్నం కాదు. వాస్తవంగా అక్కడ జరుగుతున్న అంశాలను మీ ముందు వచ్చే ప్రయత్నం. మరొక బయట ప్లే చేయండి. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు పాత ప్రభుత్వం విధ్వంసం అయిపోతుంది. మామూలు విధ్వంసంలో కూడా చంద్రబాబు నాయుడిని మామూలుగా ఇనుము పాడైపోతే దాన్ని ఏమంటారు, స్క్రాప్ అంటారు. స్క్రాప్ కూడా కాదు, ఆయన్ని తుప్పు చేశారు. ఆ తుప్పు ఎవడో కొండ మట్టితో కలిసిపోవడం తప్పించి కాబట్టి జూములో పెట్టుకుని ఏదో పిచ్చివాగుడు వాగుతూ నిన్న మహానాడు అని చెప్పి వాడు నిర్వహించాడు. ఎన్టీఆర్ చంపినటువంటి ఎదవేవుడు ఈ రాష్ట్రంలో చిన్నపిల్లలు అడిగినా చెబుతారు చంద్రబాబు నాయుడు అని చెప్పి. చంద్రబాబు నాయుడు కాకుండా ఈ మధ్య పప్పుగాడు వాడు ఉన్నాడు, 20 కేజీలు తగ్గాడు. లాక్డౌన్లో తింటాకి పేదలు బోదాలు లేక 50 రోజులు మరి 20 కేజీలు తగ్గాడని చెప్పాడు. 20 కేజీలు ఎంత తగ్గాడు? 250 కేజీలకు 20 కేజీలు తగ్గితే ఏం ఉపయోగం? ఆయన 100 ఉంటే 80 కొత్త పని తగ్గాడని చెప్పుకోవచ్చు. ఉన్నది వెయిట్ 250 కేజీలు.
లాక్డౌన్ కేసీఆర్ బాగా స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాడు. తింటాకి పిజ్జా లేదు, ఐస్ క్రీములు లేవు, బర్గర్లు లేవు, మరి ఏం చేస్తాడు 20 కేజీలు తక్క. కాబట్టి ఇటువంటి పిచ్చి వాగుడు వాకుండా 70 సంవత్సరాలు నిండిపోయి 71, 72 చచ్చినాయి. ఈ ఆఖరి వయసులో పోయే వయసులో అయినా చిన్న వ్యక్తి నువ్వు చేయలేనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. నువ్వు ఏమైనా సూచనలు సలహాలు ఇమ్మంటే అన్నీ ఏదో మాటలు ఏదో కబుర్లు. ఎట్టగటన్న అధికారాన్ని మళ్ళీ నేను కాపాడుకోవాలి, అధికారాన్ని కాపాడుకుని ఆ దున్నపోతికి ప్రభుత్వాన్ని అప్పచెప్పి వెళ్ళాలన్నటువంటి కాన్సెప్ట్ తప్పించి ఏముందా? జూమ్ మోడ్ పెట్టుకుని సిగ్గు లేకుండా ముక్కులో ఆక్సిజన్ పెట్టుకుని మొన్నటిదాకా బతికాడు. ఇప్పుడు తప్పక మరి మహానాడు ఎన్టీ రామారావు పేరు చెప్పుకోకపోతే 4 ఓట్లు రావు. మరి జూమ్లో మహానాడు పిచ్చ వాడు అవుతున్నాడు. చంద్రబాబు నాయుడు నువ్వు నీ కొడుకు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి హక్కు కానీ స్థాయి కానీ నీకు కానీ నీ కొడుకు కానీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు అని చెబుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు. పార్టీ పెట్టి ప్రజల మధ్యకి వెళ్తే ప్రతిపక్షంలో 67 సీట్లు ఇచ్చారు, 151 సీట్లతో అధికారంలోకి ఇచ్చారు. నీకు సిగ్గు చేరం ఉంటే ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ ఆయన పిల్లలకు వదిలే చంద్రబాబు నాయుడు పేరు మీద సిబిఎన్ తెలుగుదేశం అని చెప్పి లేకపోతే లోకేష్ గారిని పెట్టమనండి, లేకపోతే చంద్రబాబు నాయుడు బాబు ఖర్జూర్ నాయుడు పేరు మీద ఖర్జూర్ నాయుడు తెలుగుదేశం పార్టీ అని చెప్పి చంద్రబాబుని పెట్టమనండి. పార్టీలు మారిన వాళ్ళంతా మంత్రులుగా ఉన్నారు, అక్కడ ద్రోహులు అని చెబుతారు. నువ్వు ఏ పార్టీలో పుట్టావు? నీకన్నా శంకర్ జాతీయుడు ఎవడన్నా ఉన్నాడా? ఎప్పుడైనా ముందు ఎమ్మెల్యే గెలవని చెబుతున్నా. ఇది పరిస్థితి. అసలు ఎంత దారుణం, అసలు ఎంత అసభ్యకరంగా, ఇది వినిపించడానికి కూడా బాధగా ఉంది. అరే ఒక వయసు కన్నా విలువ ఇవ్వాలి కదా కొడాలి గారు. ఒక వయసుకు కూడా మీరు విలువ ఇవ్వరా? మీ తండ్రి వయసు ఉంటారేమో ఆయన. అలాంటి వ్యక్తిని 71 దాటింది, ఇంక పోయే వయసు వచ్చింది. ఎవరు ఉండిపోతారండి శాశ్వతంగా? అందరూ పోయేవాళ్ళే. ఇక్కడ ఎవరికి పర్మనెంట్ బెర్త్ ఏమి ఉండదు. టైం వస్తే దిగాలి. అసలు ఏవైనా సందర్భం కానీ ఒక పద్ధతి కానీ ఏమన్నా ఉందా? అంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా చూస్తుంటారు కదండి ఈ వీడియోస్. వాళ్ళు ఎంత ఫీల్ అవుతుంటారు? సరే నవ్వుకోవడానికి మీ ఫ్యాన్స్ ఉన్న మీ పక్కన ఉన్న వాళ్ళందరూ ఆ నిమిషం నవ్వుకోవడానికి, కేరింతలు కొట్టుకోవడానికి, వెటకారాలు ఆడుకోవడానికి అంతవరకు బాగానే ఉంటుంది. కానీ తర్వాత ఆత్మ పరిశీలన చేసుకోరు ఒకసారి, ఆత్మ విమర్శ చేసుకోరు ఒకసారి. వాళ్ళ ఫాదర్ని అంటారు, వాళ్ళ నాన్నగారిని అంటారు. మిమ్మల్ని ఎవడన్నా అన్నాడండి ఆ రకంగాని? మీ కుటుంబాన్ని ఎవరన్నా అన్నారా? లేకపోతే ఎంత దారుణంగా ఆడి సస్తాడనో లేకపోతే ఇంకోటనో ఎదవానో. ఎదవ ఏంటి అసలు? మీ రాజకీయ నాయకులండి మీరు, ప్రజాస్వామ్యంలో ఉన్నవాళ్ళండి. ప్రజాస్వామ్యానికి ఒక విలువలు ఉంటాయి కదా. మరీ ఇంత బరి తెగింప. అది ఎవరు మాట్లాడినా, కొడాలి నానే గారు కాదు, జనసేనలో మాట్లాడినా, కాంగ్రెస్లో మాట్లాడినా, తెలుగుదేశం పార్టీలో మాట్లాడినా, వైసీపీలో ఇంకొకరు మాట్లాడినా, బీజేపీలో మాట్లాడినా, కమ్యూనిస్టులు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తప్పే. సభ్య సమాజం ఖండించాలి అది. ఇలాంటి అంశాలని ఎంటర్టైన్మెంట్ కోసం చూడకూడదు. ఈరోజు సందర్భం వచ్చింది, గుడివాడలో మీ పరిస్థితి ఏంటి అన్నది జరిగిన సంఘటన మీద మాత్రమే ఇది. ఒకసారి మన తప్పులను కూడా రిపీట్ చేయాలి కదా. రాజకీయ పరంగా మీరు సక్సెస్ఫుల్ పొలిటీషియన్, అందరూ మెచ్చుకోవాలి. ఎందుకంటే విజయాలు సాధించుకుంటా ముందుకు వెళ్ళారు. ఆ ప్రజలు మిమ్మల్ని నమ్మారు. ప్రజలు మీకు మంచి మ్యాండేటరీ ఇచ్చారు. కొడాలి నానిని గెలిపించుకున్నారు. ఎందుకు ఇప్పుడు ఓడిపోవాల్సి వచ్చింది? మొదటి నుంచి కూడా మీకు మీద ఉన్న రిపోర్ట్స్ అవే. కొడాలి నాని, రోజా గారు, అంబటి గారు, జోగి రమేష్, ఎవరైతే తెలుగుదేశం పార్టీని, పవన్ కళ్యాణ్, జనసేనని తిట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఓడిపోతారని చెప్పి బహిరంగంగా సర్వేలు చెప్పనియండి. ప్రజలు ఫిక్స్ అయిపోయారు, డిసైడ్ అయిపోయారు, ఇంకా మనకు వద్దు ఇదని. ఆ పరిస్థితి కదా ఈరోజు మీకు ఈ దుస్థితి. అరే చంద్రబాబు నాయుడు గారికి వయసుకు విలువ ఎవరు? ఆయన ఏదో కరోనాలో ఉంటే ఇంట్లో ఉంటే 20 కేజీలు తగ్గాడు, 250 కేజీలు ఉండి కూడా 20. ఏంటది? ఆ భాష ఏంటి? మీకు పిల్లలు లేరా? బాడీ షేమింగ్ చేయడం ఏంటి అసలు?
ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు మనం స్పృహ అంటూ ఉంటుందా కొంతమంది నాయకులకి? మనం అసలు ఏం మాట్లాడుతున్నామో, ఎక్కడున్నామని విధానపరంగా మీరు విమర్శించుకోండి. ఏ పార్టీ వాళ్ళైనా తప్పు లేదు. అది అధికార పార్టీ తప్పులు చేస్తే ప్రతిపక్షం ఆ తప్పులు ఎత్తి చూపించండి, ప్రజల ముందు ఉంచండి. మీ కుటుంబ సభ్యులు కాదు, మీ వారసత్వం కాదు, ఇది ప్రజలు ఇచ్చే విజయం. మీకు సంబంధం లేని వాళ్ళు, మీ బంధువులు కాని వాళ్ళు, మీ కులస్తులు కాని వాళ్ళు అందరూ సమైక్యంగా ఓట్లు వేస్తేనే మీకు విజయం వరిస్తుంది. ఇది మీ సొంతం కాదు, మీ జాగీర్ కాదు. పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజలు వేసే ఓటే మీకు శ్రీరామ రక్ష. ఆ ఓటు లేకపోతే మీరెవరో తెలియదు, కేర్ ఆఫ్ అడ్రస్ కూడా ఉండదు. ఓకే, మీకు ఏమైనా డబ్బులు ఉంటే తింటారు కూర్చుండి, లేదా బంగ్లాలు కట్టించుకుంటారు, విలాసాలు చేస్తారు, కానీ ప్రజాక్షేత్రంలో ఉండే హక్కు ఇవ్వరు. ఆ హక్కు రావాలి అంటే ప్రజాస్వామ్యపరంగా ప్రజలందరూ మద్దతు ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకుని ఆ కుర్చీలో కూర్చోబెట్టి మీకు అందలం ఎక్కిస్తారు. అంతేగాని అక్కడి నుంచి నేను వెళ్ళి శివతాండం ఆడతాను, ఎవడి మీద పడితే ఆడి మీద నెత్తి మీద నేను డ్యాన్స్ ఆడతాను అంటే ఏం చేస్తారు? తీసి అవతల పడేస్తారు. ఇప్పుడు అదే ఓటమి. ఒక మాజీ ముఖ్యమంత్రిని వెధవా అని చెప్పి మీరు సంబోధిస్తున్నారు అంటే మరి మీకు ఎవరో చెప్పేవాళ్ళు లేరా? లేకపోతే ఇదే శాశ్వతం అనుకున్నారా? మీకేదో నీతులు చెప్దామనో, మీకేదో హితబోధ చేద్దామన్నది కాదు. కొడాలి నాని గారు మీ ఒక్కరి కోసమే కాదండి, ఎవరు చేసినా ఇది తప్పే. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి మీ టాపిక్ వచ్చింది, మీరు ఏమేమి మాట్లాడారో అవి చేసాం. మన రోజా గారితో కూడా అదే చేసాం. గతంలో మాట్లాడింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తే అది చేస్తాం, జనసేన వాళ్ళు చేస్తే అది చేస్తాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించారు, అది చేసాం. రాజకీయ నాయకుడికి ఎంత బరస్ట్ అయినా సరే ఈ రకంగా చేయకూడదని చెప్పి అందరూ చెప్పారే. ఆయన ఎప్పుడన్నా స్పీడ్గా మాట్లాడితే అది చెప్తాం. లోకేష్ గారు ఏదైనా రాంగ్గా ఏమన్నా స్పీచ్లు ఇచ్చినా, ఆ రకంగా మాట్లాడినా అది చెప్తాం, ఇది కరెక్ట్ కాదు అని. వింటారో వినరో అన్నది మీ విజ్ఞతలు. ఎందుకంటే మీరు భగవత్ స్వరూపులు అన్న ఫీలింగ్లో ఉంటారు కదా రాజకీయ నాయకులు అందరూ కూడా. మమ్మల్ని ఎదిరించే వాళ్ళే లేరు, మమ్మల్ని టచ్ చేసే వాళ్ళే లేరు, మేమే తోపులు తురుములు అని. గెలిస్తే అందరూ తోపులే, అందరూ తురుములే, ఓడిపోతేనే అడ్రస్ లేకుండా పోతారు. భగవత్ స్వరూపులు ఏం కాదు మీరెవరోని. ప్రజలు ఓటు వేస్తే వాళ్ళు కలిగితే మీరు ఆ కుర్చీలో కూర్చుంటారు. అందులోని మీరు గొప్ప వాళ్ళు అయిపోరు. ఆ ఈక్వేషన్స్ సీట్లు ఇవి అవి ఓకే, ఆర్థిక పరంగానో లేకపోతే వారసత్వ పరంగానో ఏవో ఉంటాయి కాబట్టి అదే నడుస్తుంది. కాబట్టి రాజకీయాల్లో ఆ రకంగా మీకు సక్సెస్ వస్తుంది. సామాన్యమైన వాళ్ళు, ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళు గెలిచిన చరిత్ర ఉన్న భరత భూమిలో ఉన్నాం మనం, మీరు ఒక్కరే కాదు. సో మార్పు రావాలి ఖచ్చితంగా, ఎక్కడో దగ్గర దీనికి మొదలు కావాలి. ఆ మొదలు అవుతుందో అవ్వదో అని కూడా ఆందోళన. నిత్యం ఇవే భాషలు, నేనుంటే నేను ఇది చేస్తాను, నాకు ఇది వస్తే ఇది చేస్తాను, నేను ప్రతిపక్షంలో ఉంటే సైలెంట్ అయిపోతాను, మళ్ళీ అధికారం కోసం చూస్తాను. ఇదా ప్రతిపక్ష పాత్ర అధికార పక్ష పాత్ర కంటే ఎక్కువ ఉండాలి. ఇది రాజకీయం అంటే, ఇది అసలైన రాజకీయం అంటే. ఎందుకంటే ఆ బాధ్యత మీ మీద ఉంది. ప్రతిపక్షం అంటే ఓడిపోవడమో, పదవి లేకపోవడమో, పవర్ లేకపోవడమో కాదు, బాధ్యత. ప్రజల గొంతుకై మీరు ఎత్తి చూపాలి, తప్పుల్ని ప్రజలకు చెప్పాలి. ఆ బాధ్యత మీది. సామాన్యమైన ప్రజలు గవర్నమెంట్ ఏం చేస్తున్నదో, ఇది చేస్తున్నదో వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటారు, కానీ ముచ్చట్లు పెట్టుకుంటారు తప్పించి ప్రజల్లోకి వచ్చి మాట్లాడలేరు, బహిరంగంగా దాని మీద విమర్శించలేరు. కానీ బహిరంగంగా విమర్శించి వాళ్ళ తప్పుల కింద ఎత్తి చూపించే ఆ అవకాశం మీకు మాత్రమే ఉంది. ప్రతిపక్షంలో అది ఎవరున్నా, ఆనాడు తెలుగుదేశం పార్టీ ఉన్నా, జనసేన ఉన్నా. జనసేన ఏం చేసింది 2014 నుంచి 2019 వరకుని? జనసేన చేసింది ఏంటి? అదే చేసింది. ఈరోజు 100% సక్సెస్ రేటుతో పవన్ కళ్యాణ్ గెలడానికి కారణం ప్రజల్లో ఆయనకి ఒక హైప్ వచ్చింది. అమ్మో ఈయనేదో చేసేలా ఉన్నాడే, ఆయన సొంత డబ్బులతో చేసుకుని, ఇది కదా ప్రజాస్వామ్యం, ఇది కదా నిక్కార్సైన రాజకీయం అంటే. ఒక్క సీట్ లేదు,
ఇది కూడా ఆలోచించాలి. గెలిచి ఆయన ఎమ్మెల్యే అయ్యి ఓకే ఏదో ఆశిస్తున్నాడు అనుకుంటే అసలు ఆయన గెలలేదు 2 చోట్ల. పార్టీ ఏమవుతుందో తెలియదు, సంస్థాగతంగా పవర్ లేదు, గ్రౌండ్ లేదు. తన ఫ్యాన్స్, తన అభిమానులు, తన నమ్మిన వాళ్ళు కొంతమంది మాత్రమే ఆయన వెనకాతలు ఉన్నారు. వాళ్ళు ఓట్లేస్తారో ఓట్లేరో తెలియదు. ఆయన భవిష్యత్తు రాజకీయం ఏంటో తెలియదు. ఒక పక్క అన్నగారి గతంలో పార్టీ పెట్టారు, అలాగే ఈయన విలీనం చేసేస్తాడని ప్రతిరోజు ఎత్తిపొట్టడమే. మరొకటి ఆయన పెళ్ళిళ్ళ విషయం, వాళ్ళ తల్లిగారి విషయం, లేకపోతే చిరంజీవి గారి కుటుంబ విషయం, ప్రతిదీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టి ఆడుకున్నారు. ఆయన వెనక్కి తగ్గలేదు, ముందుకు సాగారు, కసిగా పోరాడాడు. ఈరోజు దేశంలోనే తనదైన మార్కు వేసుకున్నాడు. ఆయన చేయగలడు, ఆయనకి డబ్బులు లేవా? ఏదైనా చేసుకోగలరు, సినిమాలు చేసుకోగలరు, విలాసమైన జీవితాలు గడపగలరు. కానీ గడపలేదే. అరే ఎక్కడి దాకా ఎందుకండి? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆయన సామాన్యంగా కష్టపడ్డాడు. ఆయన ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన. ఒక పక్క తండ్రిని కోల్పోయాడు, మరో పక్క కేసులు, జైలుకి వెళ్ళారు. ఓకే, నిజమా అబద్ధమా ఇవన్నీ కూడా తర్వాత అది కోర్టులు చూసుకుంటాయి, అందులోకి నేను వెళ్ళను. ఆయన ఎంత కష్టపడకపోతే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాడు. ఆయన గతంలో అంత ఫోర్స్గా ఉండేవాడు కాదు. ఈ అధికారం వచ్చిన తర్వాత ఇంక ఆయన మొదలుపెట్టాడు. ఆ పిల్లల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా అంటే ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తుంటారు. మనం ఆలోచించాల్సింది అది, మనం తెలుసుకోవాల్సింది అది. ప్రతిదీ ప్రజలు గమనిస్తారు, ఏది వదలరు. ఈరోజు గమనించారు కాబట్టి 150 సీట్లు ఇస్తే అసలు మీరు ప్రపంచంలో ఎవరో లేనట్టు అనుకున్నారు. వీళ్ళు 164 వస్తే ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి ఏంటి? అంత దారుణంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్యాన్స్ ఊరుకుంటారా? మీకైనా ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకు ఉండరా? భువనేశ్వర్ గారిని అవని ఇంకో రకంగా ఎన్ని అవమానాలు. అది అవసరం లేదు అని. నిజంగా ఏ రాజకీయ పార్టీ అయినా కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడి సంస్థాగతంగా దాన్ని పెంచుకుని అధికారం చేపట్టడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. వాస్తవం. మంచికి మంచి అని చెప్పుకోవాలి, చెడుకి చెడు అని చెప్పుకోవాలి. ఆయన దుర్మార్గుడా, 1,00,000 కోట్లు తిన్నాడా, ప్యాలెస్లు కట్టుకున్నాడు, ఇవన్నీ తర్వాత అంశం. అవి కోర్టులు చూసుకుంటాయి, ప్రజలు అది ఆలోచిస్తారు. వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఆ వయసులో అతను కఠోర దీక్ష చేశాడు ఆ పవర్ కోసం. సో వచ్చిన పవర్ని నిలబెట్టుకోలేకపోయారు. వాళ్ళ దగ్గర ఇదిగో మీలాంటి కోటరీ అంతా ఉందే, ఆయన ముంచేశారని కదా ఇప్పుడు మాట్లాడుకుండేది. నిజమో అబద్ధమో మీకే తెలియాలా ఇంటర్నల్గా ఉన్నప్పుడు, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి. కానీ ఆయన నిలబడ్డాడు, గెలుచుకున్నాడు. కుర్రోడు కష్టపడ్డాడు, కొత్తగా పార్టీ పెట్టి. కాంగ్రెస్ అప్పుడు మామూలు హైప్ కాదు, అది దేశాన్ని ఒక ఊపు ఊపుతున్న రోజుల్లోనే ఫైట్ చేశాడు ఆయన. జైలుకి వెళ్ళినా వెనక్కి తగ్గలేదు. కానీ మరి అదంతా ఈరోజు ఏమైపోయింది? ఆయన ఒక్క తప్పే కాదు, మీరందరూ చేసిన ఈ తప్పులు శాపాలుగా. మరొక బయట ప్లే చేయండి. ఎమ్మెల్యే ఎక్కడ నేను నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ముందు ఎమ్మెల్యే గెలవమని చెబుతున్నానా? కాదు, అసలు ఉట్టికి ఎగరలేను, స్వర్గానికి ఎగిరిందని చెప్పి ఇప్పుడు నేను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యా. నేను ఏదైనా ముఖ్యమంత్రి గారు అట్ట ఇట్ట అని నేను మాట్లాడితే అర్థం ఉంటుంది. అసలు నేను ఎమ్మెల్యేగానే గెలిచి వచ్చే పరిస్థితి నాకు లేకపోతే నేనున్న ముఖ్యమంత్రి 151 సీట్లు గెలిపించిన ముఖ్యమంత్రిని ఇవన్నీ సినిమా డైలాగులు కాక ఏంది పవన్ కళ్యాణ్ చెప్పేది? కాదు, పవన్ కళ్యాణ్ చెప్పే సినిమా డైలాగులు కదా. ఎమ్మెల్యే గెలవలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని దించేస్తాడా? ఎవడు ప్రయోజనాలమ్మా? జనసేన టీడీపీ పొత్తులు పెట్టుకుంటే రాష్ట్రానికి ఏం ప్రయోజనం? ఒకడికి క్యాష్ వస్తుంది, ఒకడికి అధికారం వస్తుంది. ఇది ఎవడ ప్రయోజనం? మీకు ఏమైనా క్యాష్ ఇస్తారా? కాదు, ఈ రాష్ట్ర ప్రజలకి ఎవరికైనా క్యాష్ ఇస్తారా? ప్యాకేజీ ఏమైనా ఇస్తారు ఈ రాష్ట్ర ప్రజలకి? ఎవడికి రాదు. రూపాయి బిళ్ళ కూడా ఎవడెవడో మన అధికారం ఏమైనా వస్తుందా? నేను ముఖ్యమంత్రి అవుతాం, మా అబ్బాయి మంత్రి. క్యాష్ ఇది ఆయన ఎమ్మెల్యే వెళ్ళలేదు, ఆయన ఏమవుతాడు? ఈరోజు ఏమయ్యాడు? ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే కదా ఆయన. ముఖ్యమంత్రి అవుతా అన్నారు కదా మీరు. ముఖ్యమంత్రి ఒకేసారి అయిపోలేరు కదా, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఇది చెంపపెట్టే కదా, ఇది దెబ్బే కదా. సో ఇలాంటివి ఎన్ని ఉంటాయి ఇంకా రేపు రాబోయే రోజుల్లో, ఇంకా ఎన్ని చూడాలి. ఏదైనప్పటికీ కూడా కొడాలి మ్యాటర్ క్లోజు. ఇది పబ్లిక్గా అందరూ మాట్లాడుకుంటున్న అంశం. ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి.
వాటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కేసులు మెడకి చుట్టుకుంటున్నాయి చాలామంది, ఒక్కరే కాదు. అందులో మొదటి వరుసలో ఉన్న వ్యక్తి కొడాలి నాని గారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన భాష, ఆయన ప్రస్తావించిన అంశాలు, తోలనాడిన అంశాలు, చేసిన తప్పులు, ఇవన్నీ కూడా ఆయనకి ఈరోజు ముప్పుగా మారిపోతున్నది, చుట్టుముడుతున్నాయి. ఈరోజు బయటికి రాలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి. దీన్నన్నా ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి పునరాలోచించుకుంటే ఇలాంటి అంశాలన్నీ కూడా అధికారం శాశ్వతం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు సాగాలి, ప్రజలకు మంచి చేస్తే వాళ్ళే ఆదరిస్తారు. మీరు అనుకున్నట్లుగా మీరు ఉన్నంతకాలం ఆ పదవుల్లో ఉండొచ్చు. చాలామంది అలా గెలిచిన సందర్భాలు ఉన్నాయి కదా, ఓటమి లేకుండా ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ ఏంటంటే ప్రజల్లో వాళ్ళ మనసుల్లో చొచ్చుకుపోయారు వాళ్ళు, అందువల్లే వాళ్ళకి సక్సెస్. అంతేగాని క్షణిక పదవుల కోసమో క్షణికావేశంలోనో ఎవరో మొప్పి పొందడానికి ఈ తప్పులు చేస్తే అవి మనకి పాపాలుగా చుట్టుకుని ఈరోజు కష్టాల పాలు చేసి కటకటాల్లోకి నెడతాయనలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా చాలామంది ఈ రకంగా ఉన్నారు. మార్పు రావాలి. ఓకే, ఇంత పెద్ద మ్యాండేటరీ పొత్తు పార్టీకి వచ్చింది కాబట్టి వీళ్ళు సంయమనంతో మంచిగా రాష్ట్ర అభివృద్ధికి పోవాలి. కక్షలు, కార్పణ్యాలు